కాబట్టి ఏమంటున్నాడంటే, ఇప్పుడు 3,000 మంది బాప్తిస్మం పొందారు కదా, 3,000 మంది సంఘముగా చేర్చబడ్డారు కదా, క్రీస్తు సంఘముగా చేర్చబడ్డారండి. వాళ్ళు అపోస్తలుల బోధ యందు, వీళ్ళందరూ చెప్పే బోధన యందు, బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉన్నారు. చూడండి, మారు మనస్సు పొందిన విధానం అది. అయ్యో, అపోస్తలుల బోధ ఇది. అపోస్తలులు వచ్చారంటే సహవాసము, వాళ్ళతో కూడా రొట్టె విరుచుటలో. అంటే ఏ రొట్టె విరచడము? ఇక్కడ 2 రకాలుగా కూడా చెప్పాడండి. ఒకటి, ప్రతి ఆదివారమున సంఘముగా ప్రభు బల్లలో రొట్టె విరచడమును, ఆహారం పుచ్చుకునేటలో వాళ్ళు తినేది కూడా మనకుండే ఈ బియ్యము ఇది కాదండి, రొట్టెనే. వాళ్ళకి అక్కడ గోధుమలు, బార్లీ బాగా పండుతాయి కాబట్టి వాళ్ళు తినేది రొట్టెనే. కాబట్టి ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఆ ప్రతి ఆదివారమున వాళ్ళ బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉన్నారండి.